జాడి దావుడితేడి సార్. మూత, అవును సార్. జాడి మూత. ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి తెలుగుని అంటే కటింగ్స్ ఇంపార్టెంట్. ఎన్ని కటింగ్లు ఉన్నాయి? ఒక పదం రెండు చెప్పినారు కటింగ్ సార్, సార్. రెండు కటింగ్ సార్. ఒక పదం చెప్పినప్పుడు దాంట్లో ఎన్ని కటింగ్లు ఉన్నాయి అవి నేను కరెక్ట్ గా రాసినా చెక్ చేసుకుంటే చాలు. జాడి అనేది ఒకటి, మూత అనేది ఒకటి, రెండు కటింగ్లు ఉన్నాయి, 4 అక్షరాలు ఉన్నాయి. జాడి మూత, జాడి మూత. అది రైట్. ఇట్లాగే రాయండి. మళ్ళీ ఇంకొకటి, గూడ్సు బండి. రైలు ఉంటది కదా, రైలు. గూడ్సు బండి, గూడ్సు బండి. ఇక్కడ నేను చెప్పిస్తా ఇప్పుడు ఎట్లా చేయాలనేది నేను చెప్పిస్తా. మీరు రాయండి, మీరు రాసేది మీరు రాయండి. ఆ తర్వాత ఎట్లా రాయాలనేది నేను చెప్తా. గూడ్సు బండి. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ఒత్తులుంది, రెండోది సున్నా ఉంది. గమనించండి. గూడ్సు బండి, ఒత్తులక్షరం ఉంది, సున్నా కూడా ఉంది. దీన్ని ఎలా రాయాలి ఫస్ట్ ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. గూడ్సు అన్నాడు చూడమ్మా, అందరు చూడండి. గూ అంటే మనకి ఈజీనే, ఇదేం పెద్ద కష్టం కాదు. అవునండి. గూడ్ ఇక్కడ చూడండి, డివైడ్ చేసుకోవాలి. కొంచెం అమ్మా మధ్యలో రావద్దు, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. అమ్మా మధ్యలో రావద్దు. శశికళ గారు మ్యూట్ పెట్టుకోండి అమ్మా. పెట్టాను సార్. యాడ్ లేదమ్మా, పెట్టుకోలేదు తల్లి నువ్వు. ఇక్కడ చూడండి, బాగా వినండి అమ్మా. నేను ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇంకా వందలాది మీరే రాయగలుగుతారు. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక ఒత్తు వస్తుంది అని అనుకున్నప్పుడు కింద భాగము పై భాగము అని రెండు డివైడ్ చేసుకోండి. మీరు రాసేటప్పుడే పైకి ఏం రావాలి, కిందికి ఏం రావాలి అనేది అర్థం చేసుకోండి. గూడ్ చూడండి, గూడ్ అన్నప్పుడు ఇట్లా సగం పెట్టుకోండి. దానికి కొమ్ము గాని తలకట్లు గాని ఇయకండి. గూడ్, ఇది గూడ్. ఇది ఏమన్నాడు స్పెల్లింగ్? గూడ్సు అన్నాడు. సు, గూడ్సు. ఇక్కడ చూడండి, సు అంటే సావత్తు అని అర్థం చేసుకోవాలి. ఇది ఒక లాజిక్, ఇది ఒక లాజిక్, ఇది ఒక లాజిక్. సు అంటే సావత్తు అనమాట. ఈ కొమ్ము ఉంది కదా, సావత్తుకి కొమ్ము ఉంది కదా, దాన్ని దీనికి చేర్చాలి. ఇది లెక్కాచారం. ఇట్లా ఇది. అవును సార్. ఇప్పుడు గూడ్సు అయిపోయింది. అది ఇది మనకు అవసరం లేక. మళ్ళీ చెప్తున్నా, అర్థం కాలేదా ఎవరికైనా? మళ్ళీ చెప్తా. అర్థమైంది సార్. బాగా ఈజీ అమ్మా, చాలా ఈజీ. ఇది అర్థం చేసుకోగలిగితే నీకు ఇంకా ఏ స్పెల్లింగ్ అయినా మీరు చెప్పిన లాజిక్ అర్థమైపోయింది. ఇక్కడ చూడండి, గూడ్. ఫస్ట్ గూడ్ అంటే ఇక్కడ మళ్ళీ సగం రాయకూడదు, అవసరం లే. అక్కడ అటు ఊకన అట్లా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఎలా రాయాలంటే గూడ్ సు అన్నాడు కాబట్టి సావత్ ఇక్కడిచ్చి దీనికి సూకి, ఈ సూకి కాకుండా మనం డూ చేసేసుకుంటే సరిపోయా. అప్పుడు ఇది గూడ్సు. ఇప్పుడు మిగిలింది ఏమి? బండి. బండిలో సున్నా ఉందా లేదా గమనించండి. బా, ఫస్ట్ బా, మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ అనుకోండి, డి. ఈ రెండు ఈజీ. బండి. ఇక్కడ అన్ను రావాలి, లెక్క ప్రకారంగా అన్ను రావాలి, కానీ అన్ను రాయొద్దండి. తెలుగు భాషలో మనకు సున్నా అనేది ఒకటి ఉంది. సున్నా అంటే అన్ను కావచ్చు, అమ్ము కావచ్చు. ఈ రెండిట్లో ఏ శబ్దం వచ్చినా అలా రాయకూడదు. బండి అని సున్నానే రాయాలి. ఇది లెక్క. సో ఆ విధంగా గూడ్సు బండి ఇలా ఒత్తక్షరాలను ఈజీగా రాసేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మీరు రాసింది కరెక్టా రాంగా చెక్ చేసుకోండి, క్లియర్ గా ఉంటది. ఓకే రైట్, ముందుకు పోదమ్మా. ఓకే రైట్ అమ్మా, బాగా రాయండి. ఓకే సార్. కృషి, కృషి, కృషి. కొంచెం పొరపాటు కావద్దు. కృషి. ఫస్ట్ బాగా వినండి. కృషి, కృషి, కృషి. ఇక్కడ ఎప్పుడైనా కానీ కృష్ణ, కృష్ణ, ఈ కొంతమంది కృష్ణ ఇలా రాస్తారు కదా, కొంతమంది కృష్ణ ఇలా రాస్తారమ్మా. చాలా మంది ఇది కరెక్ట్ అమ్మా, ఇదే కరెక్ట్. ఇది కొంచెం మంది తెలియక రాస్తారు. కృష్ణ అనేది యాక్చువల్ గా ఇది. అలాగే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కృషి అన్నాను కాబట్టి మీరు కృష్ణాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి సందర్భాన. కృషి, ఇది ఇదేండి కృషి, ఇది కరెక్ట్. లేదు సార్
నేను ఇట్లా రాశాను సార్, కృషి. ఇది ఇది కొంచెం తప్పు సార్. ఎగ్గట్టుగా ఉంటది, ఏదో తప్పు అన్నట్టు కనిపిస్తుంది అప్పుడే. ఇది కూడా కృనే కాదనట్లా, కానీ ఒరిజినల్ కృషి ఇది, గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ బట్టి మనకు అర్థమవుతాయి ఇవన్నీ. కృషి చూడండి, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. లేదు సార్. ఇది వద్దు, ఇదే రాయండి కృషి. అలాగే ఎప్పుడైనా రాద్దాం కానీ ఇంకా కృష్ణ, కృషి, కృపామయుడు, కృపదారుడు, ఏదైనా రానిగా ఇలాగే రాయాలి. ఓకే, సార్ నెక్స్ట్. నాకు చిన్న డౌట్. ఖుషి అండి, ఖుషియా మీరు మళ్ళీ చెప్పింది? ఖుషి సినిమా వేరమ్మా, అదేండి. ఈ ఖుషి వేరు, ఇది అది పెద్ద ఖుషి. ఆ ఇది ఖుషి కాదండి, ఆ ఖుషి కాదండి. ఈ ఇది ఇది ఖుషిలోనే- ఇది ఇది కుండ, ఆహా, అది కాదు సార్ నేను కుమ్మరి. చెప్పేది. అంటే అండి, షీకి ఒత్తిచ్చారు, గుడిచ్చారు కదా సార్. అవును, ఇది కాదు, ఆ. దీన్ని అనకూడదు మనం. ఎప్పుడైనా కానీ ఈ రుత్వం వచ్చిందంటే పైన కానే ఉండాలి. అది కాదు సార్, షావుడితే షీ ఇచ్చారండి, కృషి. అవును, షీ అంటే షీనే కదా. షీ షీ ఇచ్చారండి, షీ ఇచ్చారు. అయ్యో, కృషి మనం కృషి అనలేగా, అదే అడిగింది సార్. అనేక లేదు, ఇంకా అనుమానమే లేదు, కృషి అంతే. ఒకవేళ కృషి అది వేరు, మళ్ళీ అలా ఇస్తే అండి మనకు డబల్ ఈ వస్తుంది కదా సార్, అందుకని అది అడిగాను వద్దు. సార్. ఫస్ట్ ఇదే రాంగు, అదే. ఇదే రాంగు, ఇంకా మళ్ళా డబల్ ఈ వరకు పోవద్దు నువ్వు. కృషి అంతే, ఓకే సార్. పదం బట్టి మనం మూవ్ అవుతాం అంతే. సరే. ఇప్పుడు చూడండి, కొంచెం కన్ఫ్యూజ్. స్మృతి, స్మృతి, ఇది కన్ఫ్యూజ్, కంపల్సరీ కన్ఫ్యూజ్ అవుతారు. స్మృతి, స్మృతి. ఇక్కడ స్మృతి ఎన్ని అక్షరాల పదాలమ్మా, ఎవరు చెప్తారు? 2 అక్షరాల పదాలు. 2 అక్షరాల పదం ఇది. అంటే ఇటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి అని అర్థం చేసుకోవాలి. సో 2 అవును. అక్షరాలు ఉన్నాయి దీంట్లో. అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మృ, ఇక్కడ ఎన్ని ఒత్తులు ఉన్నాయి? 2 ఒత్తులు ఉన్నాయి. అవును సార్. అమ్మా, వేరే వాళ్ళందరూ మాట్లాడకపోతే క్లాస్ క్లోజ్ చేస్తా. చిన్నగా సమాధానం ఇవ్వాలి. అక్క ఒకటే నేను ఇస్తుంది, మాట్లాడతాను. సుధా గారు ఒక్కటే మాట్లాడుతున్నారు. అది పద్ధతి Yes, sir. కాదు. ఓకే సార్. ప్రతిది ఆమె నేర్చుకుంటుంది ఇప్పుడు, మీరు కాదు. పద్ధతి అది కాదమ్మా. అందరూ నోరు తెరవాలి. ఒకసారి సుధా మాట్లాడాలి, ఒకసారి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అందరూ ఒక్కొక్కరు తలాక్ మాట్లాడితే అందంగా ఉంటదమ్మా. సరే సార్. ఈ క్లాస్ కూడా కావాలంటే నేను మళ్ళీ రికార్డ్ చేసి ఇస్తా, మీరు ఇచ్చే ప్రోత్సాహ బలముతో. ఓకే ఓకే సార్. బాగా వినండి అమ్మా, నేను ఏమంటున్నా, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఛాన్స్ తీసుకోండి. ఇప్పుడు కృషి అడిగినావు, ఓకే, అదే నెక్స్ట్ ఇంకొకరు రావాలి సార్. సుమతి రాయండి సార్ ఒకసారి. కొంచెం ఉండమ్మా. ఇప్పుడు లాస్ట్ అక్షరం, లాస్ట్ పదం ఏమేం? స్మృతి. ఓకేనా? ఇక్కడ స్మృ అనే కాడ గమనించండి, ఎన్ని ఒత్తులమ్మా? 2 ఒత్తులు ఉన్నాయి. ఈ టీ అనేది మనకి ఈజీగా, ఇది ఒకేదే ఇంకా అక్షరం ఇది. మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. స్మృతి అంటే ఇప్పుడు కష్టం ఎక్కడ? 2 ఒత్తులు అంటే ఇంకా కష్టం అనమాట. ఒక ఒత్తు వస్తేనే కష్టము, 2 ఒత్తులు వస్తే ఇంకా కష్టం అనమాట. అలాంటప్పుడు ఎలా చేసుకోవాలి చూడండి. స్మృతి ఫస్ట్ ఇక్కడ మనకు గమనిస్తే సు కనిపిస్తుంది, మా కనిపిస్తుంది, రు కనిపిస్తుంది. అర్థమైందా? స్మృ ఇక్కడ నుంచే గమనిస్తే చూడండి, స్మృ స్మృ అంటే సు కనపడింది, మా ఒత్తు కనపడింది, స్మృ రుత్వము కనపడింది. అవునా? అవును సార్. ఓకే, అవును సార్. అలాంటప్పుడు ఇక్కడ చూడండి, మామూలుగా నేనేమన్నాను, రుత్వం ఎక్కడన్నా వచ్చినప్పుడు ఊ రాయకూడదు, కొమ్ము రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. అప్పుడు సారాసి మావత్తిచ్చి రుత్వం ఇవ్వాలి. ఇప్పుడు అర్థమైందా? ఇది కరెక్ట్ రాసినారా లేదా చెక్ చేసుకోండి. రాంగ్ అయితే ఎందుకు అనేది నేను చెప్తా. ఒక్కొక్కరుగా అర్థం చేసుకున్న వాళ్ళు రాంగ్, నిజంగా రాంగ్ ఉందంటే అడుగు, సార్ ఎందుకు సార్ ఇది ఎట్లా కొంచెం చెప్పు అని నేను ఒప్పుకుంటా. స్మృతి, ఇది అర్థమైందా అర్థం కాలేదా? ఇది లాజిక్ అర్థమైందా అర్థం కాలేదా? వచ్చింది. అయ్యింది సార్. ఇప్పుడు ఇలాంటిది ఇంకోటి అడుగుతాను, దాన్ని మీరు రాయండి. కరెక్టా కాదని నేను చెప్తా. స్పృహ, స్పృహ, స్పృహ తప్పింది అంటారు కదా, స్పృహ దాన్ని ఎలా రాస్తారు? రాయండి. స్పృహ, అది కూడా సేమ్ దీని లాంటిదే. స్పృహ, ఇక్కడ మీరు లాజికల్ గా వెళ్ళాలి.
ఫస్ట్ ఏమన్నాం? సు అన్నాం. సో సు. తర్వాత సు తర్వాత ఏం అక్షరం వచ్చింది? స్ప్రూ. స్ప్రూ అంటే 3 అక్షరాలు కలిసినాయి. పావత్తు ఒకటి, తర్వాత రుత్వం ఒకటి. అవునా? చూసుకోండి ఒకసారి, గమనించండి. అవును సార్. సో అలాంటప్పుడు స్ప్రూ అన్నప్పుడు ఎలా రాయాలి? ఎప్పుడైనా కానీ రుత్వం వచ్చిందంటే ఇంకా కొమ్ములు పెట్టకూడదు ఇక. ఓకే, ఫస్ట్ సా రాసి పావత్తిచ్చి రుత్వం ఇవ్వాలి. ఇది లాజిక్. స్ప్రూ హా, ఇది ఈజీ. హా అంటే మనకేం బాధలే, ఇంకా అక్షరాలతో బాధ లేదమ్మా, ఈజీగా రాసేస్తాం. అర్థమైందా? అది. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. హలో, హలో సార్. ఒక సెకండ్, ఒక సెకండ్, రాసినాం సార్. ఒక సెకండ్. మైక్ ఆన్ చేయి, పద్మతో మాట్లాడించు, ఆయమ్మని కూర్చోబెట్టు. ఏమ్మా మాట్లాడమ్మా పద్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓకే, టైం ప్రకారంగా రావాలి. 10 గంటల కంటే 10 గంటలకి రెడీగా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. రేపటి నుంచి అట్లా టైం ప్రకారంగా రావాలి. ఓకే, ఈ రోజు క్లాస్ జరుగుతుంది ఇక్కడ. ఊకనే ఇను. నీకు ఒక బుక్ తీసుకో, ఒక పెన్ను పెట్టుకో, ఊకనే ఇను. ఏమొస్తుందో రాస్తే రాయి, లేకపోతే లేదు. రేపటి నుంచి నీకు టీచర్ని ఇస్తాను. టీచర్ మళ్ళా నిన్ను నిదానంగా ఒక్కొక్కటి నేర్పించుకుంటూ పోతుందమ్మా, ఇబ్బంది పడద్దు. ఫస్ట్ రోజు కదా. ఈడ అందరు అక్కోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ 2 నెలలు అయింది, 3 నెలలు అయింది కాబట్టి వాళ్ళు ఫాస్ట్ గా పరిగెత్తేటోళ్ళు. వాళ్ళని చూసి నువ్వు భయపడినావు అనుకో, నువ్వు పారిపోతావు. ఇంకా అట్లొద్దు. ఈరోజు ఫస్ట్ రోజు ఊకనే వచ్చినావు కదా, క్లాస్ లో ఉన్నావు కదా, విను సక్రమంగా విను. ఏమన్నా వస్తే రాయి, లేకపోతే లేదు. ఒక బుక్ పెన్ను తీసుకొని పెట్టుకో. ఓకేనా? అది. తర్వాత ఏం చదువుకున్నావమ్మా పద్మ? ఏం చదవలే సార్, జీరో. ఏం చదవలేదు? ఏమి లేదా? తెలుగు అక్షరాలన్నా వచ్చాయా లేదా? ఆలు కూడా రావా? తప్ప ఏం రాదు. ఏం రావు. ఓకే, ఇంకా వదిలేయి, రేపటి నుంచి చూద్దాం. ఓకేనా? రైట్. ఊకనే ఇను అంతే. నువ్వు వీళ్ళ లెక్క తయారు కావాలా. ఓకేనా? అది మనసులో పెట్టుకో. తర్వాత 10 గంటల కంటే 10 గంటలకే రావాలా. 11, 12 అది వదిలేసేది మా ఇష్టం అది. ఓకే, నువ్వు మాత్రం 10 గంటలకే రావాలా. రేపు చూద్దాం, ఈ రోజు ఎందుకు. ఓకేనా? తర్వాత చెప్తా సార్, ఫోన్ చేసి చెప్తా. ఏమ్మా? ఇది హెర్బల్ లైఫ్ క్లాస్ వస్తుంది సార్ 2 రోజులు, ఆ రోజు చెప్తా నీకు. ఆ రోజు నువ్వే వెళ్ళిపో. నన్ను ఒకసారి చెప్పినావు కదా, అయిపోయా. నువ్వే వెళ్ళిపో, మళ్ళీ వచ్చినప్పుడు నువ్వే కవర్ చేసుకో అన్ని. ఓకేనా? రైట్. సరే ఉండని. సార్ ఉండండి, నో ప్రాబ్లం. ఇప్పటికి మైక్ ఆఫ్ చేసేది, మైక్ ఆన్ చేసేది నేర్పించుకో మీ ఆయనతో. తెలుసు సార్. మైక్ ఆఫ్ చేసుకో. ఇప్పుడు మైక్ ఒకటి ఆఫ్ చేసుకో. మైక్ ఎందుకు పెట్టినామంటే, మేము మాట్లాడేటప్పుడు నువ్వేమన్నా మాట్లాడదలిస్తే మైక్ ఆన్ చేసుకొని మాట్లాడాలి, లేకపోతే మ్యూట్ చేసుకో అంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు క్లాస్ ఇను. తర్వాత వీడియో కూడా మాకు అవసరం లేదు, వీడియో ఆఫ్ చేసుకో. వీడియో కూడా మాకు అవసరం లేదు, వీడియో ఆఫ్ చేసుకో. అది వెరీ గుడ్ అమ్మా పద్మ, మంచిగా ఉండవమ్మా. రైట్. అమ్మా వింద అందరూ. రైట్. పద్మ నీకు ఇష్టం ఉంటే రాయి, వస్తే రాయి, లేకపోతే లేదు. ఊరికే విను అంతే, క్లాస్ విను. ఓకే ఫైన్. ఓకే రైట్. రైట్ అమ్మా. ఇంకోటి అమ్మా, స్పృహ ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. స్పృహ. ఓకే సార్. ఓకే రైట్. రైట్ అమ్మా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అడుగుతా. ధృతరాష్ట్రుడు కొంచెం కష్టమే, కానీ రాయండి, ప్రయత్నించండి. ధృతరాష్ట్రుడు. రాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు. ధృత రాష్ట్రుడు. సొంతంగా రాయండి. ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఇంగ్లీష్ లో ఇంత పెద్ద పేరు ఇది.
అవును సార్. ధృతరాష్ట్రుడు. రైట్. ఇక్కడ ఇప్పుడు తెలుగులో రాద్దాం. ఎట్లా రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా అర్థం చేసుకుంటూ పోవాలి. ఇది రాసినారా? కొంతమంది రాసింటారు కదా, రాశాను సార్. రాశారు. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ ఎలా రాయాలమ్మా? స్టార్ట్ ఎలా చేయాలి చెప్పండి? ధ్రువ్. ధ్రువ్. ధ్రువ్ దాకు వడ్రసూడి అండి. ధ్రువ్. వట్రసూడి అన్నావు కదా, ఇట్లా. ఓకేనా? ఇది ధ్రువునా, ఇది ధ్రువునా? ఇప్పుడు చెప్పు. ఇట్లా రాయాలనా, ఇట్లా రాయాలనా? దా కొమ్మి అలా కాదు సార్. దా కొమ్మి ఇచ్చి దానికి వడ్రసూడి ఇవ్వాలి. సెకండ్ సార్. ఇదేనా రెండోదా? రెండోదే సార్. ఇది ధ్రువ్ అంటారా? దాకు కొమ్మి ఇచ్చి అంటే ఇప్పుడు ఈ వడ్రసూడి ఇచ్చారు కాబట్టి సార్ కొమ్మి ఇవ్వక్కర్లేదని చెప్పారు కదా సార్ మీరు. అది అందుకనే అమ్మా అడిగేది. ఫస్ట్ కరెక్టా, రెండోది కరెక్టా? అది అందుకనే ఆ పొరపాటు చేయొద్దండమ్మా అని చెప్తున్నా. ఓకేనా? అది దీంట్లో పొల్లి వచ్చా? ఇప్పుడు చూసుకోండి ఒకసారి. ఏమేమి కొడుతున్నారు? ధ్రువ్. 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 పొల్లి ఇవ్వాలా వద్దా? అవసరం లేదండి, మామూలుగానే రాయొచ్చండి. ధృతరాష్ట్రుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ పలికేటప్పుడు ధ్రువ్ గట్టిగా పలికినప్పుడు మనము రాయొచ్చు. అది అందం కూడా ఉంటదమ్మా. మీకేం ఇబ్బంది లేదు. అది ఒకవేళ మీరు అట్లా రాసినా మీరేం తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే రాస్తే ఇంకా అందంగా ఉంటది. ధృత, ఇది చిన్న అక్షరం, మనకేం బాధలే. ధృత, తాకి బాధ లేదు. ధృత రాష్ట్రుడు. ఇక్కడ చూడండి, రా అంటే కూడా మనకు అక్షరము ఏం ప్రాబ్లం లేదు. ఇది కూడా ప్రాబ్లం లే. ఇది ప్రాబ్లం లే, ఇది ప్రాబ్లం లే. ఉండమ్మా కొంచెం మైనస్ కొంచెం అక్క కొంచెం కోరస్ కొంచెం. ధృత రా. ఇప్పుడు చూడండి, గమనించండి బాగా. స్ట్రూ ఏమేమి కలిసినాయి చెప్పాలి నాకు అక్షరాలు. ఈ అక్షరంలో స్ట్రూ ఎన్ని కలిసినాయి చెప్పమంటారండి? ఉండమ్మా కొంచెం తల్లి, వాళ్ళకి అవకాశం ఇద్దాం. అవకాశం ఇవ్వాలి వాళ్ళకు. ఓకే, వాళ్ళు మాట్లాడండి. అమ్మా అందరూ మాట్లాడాలమ్మా. ఇక్కడ ధృత రాష్ట్రు. షూ ఉంది, గమనించండి అమ్మా. షూ ఉంది, ట్రూ అంటే టా ఉంది, ఋత్వం ఉంది. మూడు కలిసినాయి. ఇక్కడ మూడు కలిసినాయి. ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారంగా అక్షరం ఎలా వస్తుంది? మూడింటిని కలిపే లాజిక్ ప్రకారంగా అక్షరం ఎలా వస్తుంది చూడండి. షూ అన్నాడు, ఇక్కడ ఋత్వం ఉంది కాబట్టి షానే రాద్దాం. అంతే కదమ్మా? తర్వాత టావత్ ఉంది, టావత్ రాసినాం. ఋత్వం ఉంది, ఋత్వం రాసినాం. అయిపోయిందమ్మా. ధృత రాష్ట్రుడు. క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. అర్థమైందా? అర్థం కాలేదు అంటే చెప్పిన తర్వాత రాస్తున్నా గానీ ఇట్లా ఓన్ గా రాయాలంటే ఈ ఒత్తుల్లోనే కొంచెం కష్టంగా. అందుకే వందల్లాది నేను చెప్తా అంటున్నా మహేశ్వరి. ఇప్పుడు నువ్వు ప్రతి పాయింట్ ని నువ్వు క్యాప్చర్ చేసుకోవాలి ఇక్కడ మహేశ్వరి. అర్థమైందా? నీకు రాదు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రతి పాయింట్ ని నువ్వు క్లారిటీ తీసుకోవాలి. ఓకేనా? మళ్ళీ రాదు అనకూడదు. ఇంకా నేను తిక్కున్నైతా నువ్వు రాదు అనకూడదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్పిస్తున్నా ఇట్లాగా? ఫస్ట్ ఆ సౌండ్ వినండి. మీకు రాదు కదా, చూడట్లే కదా, ఎక్కడ కూడా మనం కాపీ కొట్టనికి లేదు కదా. కాబట్టి ఫస్ట్ లోపల ఉన్నటువంటి అక్షరాలని మనం డివైడ్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఫస్ట్ షూ వచ్చింది చూడు, స్ట్రూ షూ, టా వచ్చింది, ఋత్వం వచ్చింది. సో ఈ విధంగా మూడు కలిసినాయి. మూడింటిని మనం రాసేటప్పుడు ఎలా రాయాలంటే, ఎప్పుడైతే ఋత్వం ఉందో ఈ కొమ్ము దీర్ఘాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, సో తలకట్టు మాత్రమే వస్తుంది. షాకు టావత్తు ఋత్వము, ఈ మూడు కలిస్తేనే స్ట్రా. ఇప్పుడు అర్థమైందా? ధృత రాష్ట్రు ట్రూ అవుతుంది, స్ట్రా కూడా కాదు, స్ట్రూ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ధృత రాష్ట్రు డు కామన్, సింపుల్. ఇక్కడ కామన్ ఉండేవి మూడు. రాయాలంటే ఇబ్బంది అనిపించలేదు కొంచెం. అమ్మా అర్థం కాలే. అట్లా సింపుల్ గా ఉన్నాయి, ఈజీగా రాసేస్తున్నాను సార్. అందుకే ఈ రోజు అదే సార్ నేను కష్టమైనవి అడగడానికే నేను వచ్చిందమ్మా. ఓకే సార్. మిమ్మల్ని తీర్చిదిద్దితే ఒక 100-200 వాక్యాలు పదాలు నేను చెప్పించేస్తే మీరు మళ్ళీ ఆరాధన మేడం దగ్గర కూడా కూర్చోవాల్సిన అవసరం లేదమ్మా, ఎగిరిపోతారు ఇంకా. అర్థమైందా? అది ఇవి కష్టమైనవమ్మా, నేను కావాలని ఎంచుకొని చెప్తున్నా. అవును సార్, అవును సార్. ఓకే, కష్టమైనవే చెప్తానని వచ్చా. నిన్న కూడా నేను అదే మాట అన్నా, కష్టమైనవే అడుగుతా, చిన్నవి వద్దు. ఓకే, రైట్. ఇది రాసినారు కదమ్మా. ఎవరైనా ఉంటే సరి తప్పులు చేసుకోండి అమ్మా, మీరే చెక్ చేసుకోండి ఇక. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకటి అడుగుతానమ్మా. వికృతి.
రాయండి రాయండి, నిదానంగా రాయండి. నేను తర్వాత ఇక్కడ రాస్తాను. ఇది సింపుల్ అమ్మా, యాక్చువల్గా చెప్పాలంటే ఇది సింపుల్, పెద్ద కష్టమేం లేదు దీంట్లో. ఎందుకు? ఒకే ఒక ఒత్తు ఉంది, అవును సార్. ఒకే ఒత్తు ఉంది కాబట్టి మనమేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లా. ఫస్ట్ చిన్నది, ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. వి, క్రూ, తి. ఇక్కడ క్రూ అని ఎలా రాసినామంటే, మామూలుగా క్రూలో 2 సౌండ్లు వస్తున్నాయి, ఒకటి కు వస్తా ఉంది, ఒకటి రుత్వం వస్తా ఉంది. ఎప్పుడైనా రుత్వం రాసేటప్పుడు కా మాదిరిగానే రాసేయండి, సరిపోద్ది. రుత్వం, వికృతి. అయిపోయిందా? ఏమైనా డౌటా? లేదు సార్, రాసాం సార్, ఇలాగే రాసాం. అంతే అంతే, ఇది సింపుల్. ఓకే. ఓయ్, నెక్స్ట్ కృపామయుడు. కృపామయుడు, కృపామయుడు. ఇక్కడ లాజిక్, పదం పెద్దది, రాసే విధానం చిన్నది. పదం కృపామయుడు. రాయండమ్మా. మో లోపల అరుచుకోండి, లోపల అరుచుకోండి తల్లి. అలిషా, అందరు మ్యూట్ రక్లేవు, అందరూ మ్యూట్ పెట్టుకోండి అమ్మా. కృపామయుడు. ఇక్కడ చూడండి, మా ఈజీ, యు ఈజీ, డూ ఈజీ, మనకు పా ఈజీ, ఇవన్నీ ఈజీనే. పామయుడు, ఇవన్నీ ఈజీనే. ఒక్కటి కష్టం, ఎక్కడ కష్టం? స్టార్టింగ్ ది, అది క్రూ అన్నాడు కాబట్టి ఈ విధంగా రాసేసుకుంటాం, అయిపోయింది. కృపామయుడు. ఓకేనమ్మా? కరెక్ట్ రాసినారా? చూసుకోండి. ఓకేనా? రాసాం సార్. ఓకేనా? ఓకే వెరీ సార్. గుడ్. కృపామయుడు, క్రూ, ఇదొక్కటే కష్టం, ఇవన్నీ ఈజీ. పామాయుడు, ఇవన్నీ ఈజీ. అవును సార్, అవును సార్. ఓకే, రైట్. ఇప్పుడు ఒకటి ఆటం బాంబ్. వికృత చేష్టలు. వికృత చేష్టలు. కొంచెం ఇంగ్లీష్ సపోర్ట్ కూడా ఇస్తాను. వికృత, వికృత చేష్టలు, చేష్టలు. ఇప్పుడు రాయండి, సొంతంగా రాయండి. కొంచెం కష్టం ఎక్కడెక్కడ చూసుకోండి. వికృత చేష్టలు, మొత్తం 6 అక్షరాల పదం, 6 అక్షరాల పదం. వికృత చేష్టలు. ఫస్ట్ ఇక్కడ డివిజన్ చేసుకోండి. వికృత, వికృత, వి, కాకృత్వం ఇస్తే క్రూ, త, ఇది అయిపోయి. ఇక్కడ ఇది సింపుల్, ఇది ఒకటి కష్టం, ఇది వికృత అయిపోయి. ఇప్పుడు చేష్టలు, చేష్టలు. చే, చూడండి ఇది ఈజీనే. చే, స్టా. ఇప్పుడు చూడండి, లు రాద్దాం ఫస్ట్. ఇక్కడ మనం ఒక బ్రేక్ ఇద్దాం. ఇక్కడ స్టా ఉంది, ఎన్ని అక్షరాల కలయిక? ఎవరు చెప్తారు? 2 సార్. 2 అక్షరాలు. ఏమేమి అవి? ఆ 2 అక్షరాలు ఏంటి? చే, టా, అంటే షాను, టాను. అర్థమైందమ్మా? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ చేష్, టా, లు, ఇలా అర్థం చేసుకోవాలి. చేష్, టాలు, ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే సగాలు ఉన్నాయో వాటిని మిక్స్ చేసుకుంటే చేష్టలు, వికృత చేష్టలు. ఇది పద్ధతి, రాసే పద్ధతి. చెవులకు పద్ధతి ఇది, చెవులతో వింటాం కాబట్టి దాన్ని ఎలా రాయాలి అంటే చేస్, టాలు, చేష్టలు. ఇది లెక్కాచారం. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే సార్, లేదు సార్, ఇలాగే రాసినాం సార్. వెరీ గుడ్. అట్లా. నెక్స్ట్ గృహోపకరణము. బాగినండి, కొంచెం పెద్దది కానీ ఈజీ. గృహోపకరణము. గృహోపకరణము. అరసద్దన్నమ్మా, మ్యూట్ పెట్టుకొని అరుచుకోండి కావాలంటే. గృహోపకరణము. ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోండి. గ్రూ అంటే మనం ఇది రాస్తాం, ఇంతకుముందు క్రూ రాసినాం కదా, అలాగే గ్రూ. గృహోప, హో సింపుల్ అక్షరం, హా, హాకి హో. గృహో ప, ప అంటే ఇది ఈజీనే, ఇది ఈజీనే. గృహోప కరణము, క, రా, అణము. మామూలు నా రాస్తుంటారు కొంతమంది. ఏనా వస్తుందమ్మా ఇక్కడ? ఎవరు చెప్తారు? అనానే వస్తుంది సార్. అనా వస్తుందమ్మా. గృహోపకరణము, అది
గృహోపకరణము అంటే ఏమ్మా? అమ్మా గృహోపకరణము అంటే ఏమ్మా? గృహానికి సంబంధించిన వెరీ గుడ్, సూపర్ అమ్మా. నెక్స్ట్ వృక్షవాటిక. బాగినండి సౌండ్. వృక్ష వృక్ష వాటిక. వృక్ష వాటిక. వృక్షవాటిక. వృక్ష వృక్ష వాటిక. అమ్మా ఇప్పుడు చూడండి, ఫస్ట్ వృ అన్నాడు కాబట్టి వాకు రుత్వము. క్ష, ఇక్కడ చూడండి క్ష, ఇది మామూలు అక్షరమే అనుకోండి. క్ష అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. వృక్ష, ఇది దీనికి ప్రత్యేకంగా ఇదేం ఒత్తు కాదమ్మా, కాకు షావత్తుతోనే ఉండేది అక్షరమే ఉంది లాస్ట్ కు. యారా లావా శేష సాహ అళాక్ష బండిరా అని ఉంది కదా, ఆ క్ష ఇక్కడ వాడతారు. ఓకే, వృక్ష వాటిక. వాకు దీర్ఘమిస్తే వాటిక, వృక్ష వాటిక. ఎవరి డౌట్? ఎవరైనా రాంగ్ రాసినారా చూసుకోండి. కరెక్ట్ రాసినాం సార్. కరెక్టే సార్. అంతే అంతే, కరెక్ట్ రాసినాం సార్. రైట్, వెరీ గుడ్. అవార్డు ఇప్పిస్తానమ్మా. రైట్. మృదంగము రాయండి అమ్మా. మృదంగము మృదంగము మృదంగము. మృదంగము. ఇక్కడ మృ అంటే మామూలుగా రాసి రుత్వం రాయాలి లెక్క ప్రకారముగా, కానీ ఇక్కడ అనేది రాయకూడదు, మా రాసి రుత్వం రాయాలి. గుర్తుపెట్టుకోండమ్మా, ఇది చాలా మంది తప్పు చేస్తున్నారు. మృదంగము దా సున్నా, ఇక్కడ దన్ అంటాం కాబట్టి సున్నా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మృదంగము మృదంగము. ఎవరైనా కరెక్ట్ రాసినారా? తప్పు ఉందా చూసుకోండి ఒకసారి. మృదంగము. కొంతమంది పొల్లు కూడా ఇస్తారు. మృదంగము పలికే విధానం బట్టి వెళ్తామమ్మా. మృదంగము చిన్నది కూడా రాస్తారు, పెద్దది కూడా రాస్తారు పొల్లులు, పలికి విధానం బట్టి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బృందావనము. బృందావనము బృందావనము. బ్రు అంటే బాకు రుత్వము. బ్రు ఇక్కడ చూడండి రెండు కలిసి వచ్చినాయి, సున్నా. బృందా ఒకటి, వనము ఒకటి. మీరు ఎప్పుడైతే ఈ విధంగా డివైడ్ చేసుకుంటారో అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది పదం. ఇట్లాంటి వాటిని కాంబినేషన్ వర్డ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. బృందా ఒకటి, వనము ఒకటి, బృందావనము. ఎవరైనా రాంగ్ రాసినారా చూసుకోండి ఒకసారి. లేదు సార్, ఇలాగే రాశాం. లేదు సార్. అది నెక్స్ట్ పైరగాలి. పైరగాలి చిన్న పదం ఏది? పైరగాలి. పైరగాలి. ఫస్ట్ పై, పేకి ఐత్వం ఇస్తే పై అవుతుందమ్మా. పైరా గాలి. మీరు ఎప్పుడైనా పదం రాస్తున్నారు, డిక్టేషన్ రాస్తున్నారంటే ఎన్ని కటింగ్లు ఉన్నాయో చూసుకోండి అమ్మా, ఈజీ అయిపోతుంది మీకు. గుర్తుపెట్టుకోండి, పైరా ఒకటి, గాలి ఒకటి. పైర గాలి ఒకటి, రెండు. పైర గాలి అంతే సార్. అంతే. కైకలూరు. కైకలూరు. ఇక్కడ రెండు డివిజన్లు చేసుకోండి.
లూరు కైకలూరు. కైకలూరు ఇవన్నీ చిన్న చిన్నవేవి. రైలు కూత రైలు 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 కూత. ఈ విధంగా 2 కటింగ్లు 1 2. రాసాం సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఒత్తక్షరాలు తీసుకుందాం ఎక్కువ ఉండేవి. ఇప్పుడు చెప్పండమ్మా. శ్రేయస్కరము శ్రేయస్కరము. బాగినండమ్మా, సౌండ్ బాగినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్కరము. శ్రేయస్కరము. దీంట్లో రా ఈజీ, మూ ఈజీ, యా ఈజీ. ఇక్కడ ఈ 2 కష్టం. ఇప్పుడు దీనిలను మీరు అర్థం చేసుకోవాలి. కష్టమైనవి మాత్రమే చెప్తున్నా నేను. ఇప్పుడు ఈ 2 ఎట్లా రాస్తారో చూసుకోండి. శ్రేయ శ్రేయ. ఇక్కడ రుత్వం వస్తుందమ్మా, ఎవరని చెప్పండి. రుత్వం వస్తుందా? రాదు సార్. రాదు. రాదు సార్. వెరీ గుడ్. రాదు సార్. రాదు. అప్పుడు ఏమొస్తుంది? రావత్తు వస్తుంది అన్నట్టు. అర్థమైంది ఇప్పుడు? సార్. ఇప్పుడు శ్రే అన్నాడు. శ్రేలో మనకి ఎన్ని పదాలు ఉన్నాయి? ఒకటి షే ఉంది, ఒకటి రావత్తు ఉంది. అంతే కదమ్మా? అవునండి. సో ఇది శ్రే అయిపోయా. శ్రేయష్ఖష్ఖ అనుష్ఖ స్ఖ. ఎన్ని అక్షరాలు ఉన్నాయమ్మా? ఒకటేమో షా ఉంది, ఒకటేమో కావత్తు ఉంది. గమనించినారా? అవును సార్. సో అప్పుడు ఏమనాలి? శ్రేయష్ కా. యష్ చూడండి, యష్ యష్ కా. ఇట్లా యష్ కా. ఈ 2 కలిపితే షా. షాకు కావత్తు. శ్రేయస్కరము. శ్రేయస్కరము అంటే అర్థం ఏమ్మా? మంచి జరుగు అని మంచి కదా. జరుగు అని అర్థం. అది శ్రేయస్కరం అంటే అంత శుభం జరుగును అని అర్థం. నెక్స్ట్ వీడ్కోలు పత్రము. వీడ్కోలు పత్రము. వీడ్కోలు బాగా గమనించండి. ఒత్తుల కాడ చాలా జాగ్రత్త వహించాలి మీరు. వీడ్కోలు పత్రము. వీడ్కోలు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇది దీంట్లో మనకు బాధలే, వీలో బాధలే. ఇక్కడ 2వ అక్షరంలో చూడండి ఏమని పలుకుతున్నాం? వీడ్కోలు. వీడ్ డ్ ప్లస్ కో. అర్థమైందా? చూడండి, గమనించండి. వీడ్ కో, వీడ్ కో, వీడ్ కో లు. ఇప్పుడు డూకో, డూకో. ఈ 2 మిక్స్ చేస్తే చూడండి, ఈ కోను దీనికి తగిలియాలి. డో కావద్దు. ఇప్పుడు అర్థమైందమ్మా? వీడ్కోలు కరెక్టా? చూసుకోండి. ఓకే సార్. ఎవరు మాట్లాడలా. ఇది ఎట్లా పుట్టింది చెప్పండి? డోకు కావత్తు అంటే ఎట్లా పుట్టింది? అది ఇట్లా పుట్టింది. చూడండి ఇక్కడ వీడ్ కో. ఇక్కడ 2 డివిజన్స్, ఇవి 2 కటింగ్లు. వీడ్ కోలు, వీడ్ కోలు. ఈ డు కో అనేది డో రాసి ఈ ఓ ఏదైతే ఉందో దాని మీద రాసి కావత్తుగా తీసేసుకుంటాం. ఇది లక్షణం. ఓకే. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకో పదం వదిలేశారు కదా, వీడ్కోలు పత్రం కదా సార్? అవును. ఓకే. వీడ్కోలు పత్రము. పత్రం ఎలా రాయాలి? పా తాకు రావత్తు. ఇది ఎట్లా పుట్టిందమ్మా అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ పత్ తర్వాత రా, పత్ర పత్ర. సో పత్ర ము. ఇక్కడ ము ఈజీ. ఇక్కడ ఏమైపోయింది? ఇప్పుడు తెక్ రావత్తుంది కాబట్టి తా పెట్టేసినాం, రావత్తు పెట్టేసినాం. సో వీడ్కోలు పత్రము. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. వీడ్కోలు పత్రము. క్లియరా? డౌట్ ఏం లేదు సార్. ఇట్లా ఇది ఒరిజినల్ గా డిక్టేషన్ రాసే పద్ధతి. ఓకే సార్. స్కూల్లో పిల్లలకు కూడా ఇలాగే ఒక 100లాది రాపిచ్చేస్తే
జన్మలో వెనక తిరిగి చూసుకోరమ్మా పిల్లలు. నెక్స్ట్ ఇంకొకటి ఉత్కంఠము. బాగినండి, ఉత్కంఠము, 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 ఉత్కంఠము. ఎట్లా రాయాలి దీన్ని? ఫస్ట్ ఈజీగా ఉండేవి. ఈజీనే. ఇక్కడ వస్తే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మెయిన్ సినిమా. ఇక్కడ 2 అక్షరాలు కలుస్తున్నాయి. ఏంది? ఉత్ ప్లస్ కా. ఉత్క 0 ఎలాగో ఉంటది. సో ఉత్క అన్నప్పుడు ఈ 2 మిక్స్ అయితే ఎలా ఉంటదంటే తా, ఈ కా వస్తుంది కదా, ఈ కా తా అవుతుంది. కావత్తు ఇట్లా ఉత్క 0 టము అన్నాడు. ఇక్కడ చిన్న టా రాస్తుంటారు చాలా మంది. అది పొరపాటు కావద్దండి, పెద్ద టా రాయాలి, మధ్యలో రాయాలి. ఉత్కంఠము. అది మామూలుగా చిన్నట రాస్తారు చాలా మంది, రాయకూడదు. ఇది ఉత్కంఠము. అది ఉత్కంఠము అంటే ఏమ్మా? టెన్షన్ అని కూడా వస్తుంది కదా సార్. ఏమ్మా? టెన్షన్ అంటారు కదండి. ఉత్కంఠము అంటే ఘోరంగా అని అర్థం. రభస రభస అయితే చూడు, అప్పుడు ఉత్కంఠం అయిపోయింది అనమాట. అట్లా అంటే ఉత్కంఠ భరితంగా అంటూ. అదే మరి, అంతే. రభస రభస అనమాట. ఇంకా చిన్నగా కాదు, ఇంకా పెద్ద కొట్లాట అంటాం కదా, ఉత్కంఠ భరితమైన అంటారు. ఉత్కంఠ భరితమైన. అట్లా. రైట్. నెక్స్ట్ ఉక్కు ముక్క. బాగినండి, ఉక్కు ముక్క, ఉక్కు ముక్క, ఉక్కు, ఉక్కు ముక్క. ఎంత ఈజీ చూడండి. కు కుకు కావద్దు అనమాట. ఉక్కు, ఉక్ ప్లస్ కు. ఇది ఉక్కు, ఉక్కు ఇట్లా. ఈ కొమ్ము ఈ వెళ్ళిపోద్ది. ఉక్కు ముక్క అన్నాడు, సేమ్ దీనిలకే. మూరాసి కాకు కావద్దు. ముక్ ప్లస్ ఆ, ముక్క 2 కలిస్తే ముక్క. ఉక్కు ముక్క. ఉక్కు ముక్క అంటే అర్థం ఏమ్మా? ఎవరు చెప్తారు? అంటే ఇనుము. ఇనుము సార్. వెరీ గుడ్. ఇనుము ముక్క అని అర్థం. ఉక్కు అంటే ఇనుము. అవును సార్. అంతే, ఉక్కు ముక్క. నెక్స్ట్ చూడమ్మా, నేనేదో ఫాస్ట్ పోతున్నాను అనుకుంటే కొంచెం ఆపండి. లేదు సార్, అర్థమయ్యేది. రైట్. నెక్స్ట్ చమత్కారము. చమత్కారము బాగినాలి. చమత్కారము, చమత్కారము. ఫస్ట్ ఈజీ రాసేసుకుందాం. చ మా, ఇది ఈజీనే. ఇక్కడ కా అనేది ఒత్తు, తర్వాత చూసుకుందాం. రాము, చమత్కారము. ఇక్కడ కా అంటే చమత్ ప్లస్ కా. ఇలా రాసుకుంటే మనం ఈ 2 మిక్స్ చేసుకున్నప్పుడు తా కావత్తు. చమత్కారము. ఇప్పుడు అర్థమైందమ్మా? చూసుకోండి, ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్, చాలా బాగా చెప్తున్నారు సార్. చాలా బాగా సార్. చమత్కారము చాలా ఈజీ మెథడ్ అమ్మా ఇది. ఈ మెథడ్ వస్తే పిల్లలకి అగ్గి బరాటనే. ఇంకా మీరు ఒత్తులు రాసే పద్ధతి ఇది. భయం లేదనమాట పిల్లలకి. ఇంకా ఎన్న రాస్తాం పోరు నాయన అనాల. నెక్స్ట్ మార్గశిరము. మార్గశిరము, మార్గశిరము, మార్గశిరము. దీన్ని ఇప్పుడు ఎలా రాయాలి? మా ఈజీ. గా అంటే 2 ఒత్తులు ఉంది కాబట్టి కొంచెం బాక్స్ ఇచ్చుకున్నాము. షి, రా, ము ఇవన్నీ ఈజీనే. ఒక్క ఇక్కడ మాత్రమే. సో ఇక్కడ వస్తుంది కాబట్టి మార్ ప్లస్ గా, మార్గా. ఈ గాను ఎలా రాయాలంటే ఫస్ట్ రును గా చేసి రా చేసుకొని గావత్తు ఇలా ఇచ్చుకోవాలి. మార్గశిరము, ఇది పద్ధతి. దీని మాదిరిగా మార్గదర్శి. మార్గశిరము అయిన తర్వాత మార్గదర్శి రాయండి. మార్గదర్శి సేమ్, ఇది కూడా అంతే. ఫస్ట్ మా, తర్వాత రాకు గావత్తు మార్గదర్శి అన్నాడు. దా రాసి ఇక్కడ వస్తుంది కాబట్టి దర్ ప్లస్ షి, దర్శి. ఇక్కడ అర్ర అన్నప్పుడు పైన రీ చేసేసుకొని షావత్తుని ఇక్కడ పెడితే అయిపోయా. ఈ గుడిని మనం పైకి రాసుకుంటాం. అది చదివేటప్పుడు కూడా అలాగే ఉంటది. చదవడము రావాలి,
రాయడము రావాలి. అదృష్టం ఏంటంటే చదవడం ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా, రాయడమే కష్టం. కాబట్టి ఆ రాయడం నేర్చుకుంటే చాలు. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి, పిచ్చి పుత్రుడు. పిచ్చి పుత్రుడు నీట్గా రాయండమ్మా. పిచ్చి పుత్రుడు. చూడండి ఇక్కడ ఫస్ట్ పి, తర్వాత ఇక్కడ చి. పిచ్చి అంటే పిచ్ ప్లస్ ఈ. చూడండి లాజిక్, పిచ్ ప్లస్ ఈ పిచ్చి, పుత్రుడు పు, మళ్ళీ ఇక్కడ వస్తుంది పుత్ ప్లస్ రు. ఇక్కడ రుత్వము రాదమ్మా, మామూలుగా రావత్తే ఇస్తారు. రు, ఇది లాజిక్. ఇప్పుడు మనకు రెండు ఒత్తులు ఉన్నాయి ఇక్కడ, రెండు ఒత్తులు ఉన్నాయి. ఎలా రాసుకోవాలి చూడండి, ఇక్కడ గమనించండి. ఇక్కడ పిచ్ ప్లస్ ఈ అన్నాడు కాబట్టి ఈకి గుడి కాబట్టి ఫస్ట్ ఈ విధంగా రాసుకొని చావత్ ఇచ్చేస్తాం. రెండు వస్తాయి ఇక్కడ, పిచ్చి పిచ్చి. పుత్రుడు పుత్ ప్లస్ రు అన్నాడు కాబట్టి ఈ తూ రూని తూ చేసేసుకొని మధ్యలో రావత్ ఇచ్చేస్తే పుత్రుడు అయిపోతుందమ్మా. ఇది లాజిక్. ఎనీ డౌట్? లేదు సార్. డౌట్స్ ఏం లేవు సార్. అది ఇదే మాదిరిగా ఇంకొకటి, పిచ్చి పుత్రుడు లెక్కనే నిచ్చెన. నిచ్చెన ఎలా రాస్తారు రాయండి. నిచ్చెన పలికేటప్పుడు బాగా వినాలి. నీ ఇక్కడ ఒత్తుంది, నా ఇక్కడ ఒత్తి ఎలా రాయాలి ఇప్పుడు చూడండి. నీ చ్, నిచ్ ప్లస్ ఏ, నిచ్ ప్లస్ ఏ. ఈ చ్ ప్లస్ ఏని ఒత్తుగా తీసుకొని సేమ్ ఒత్తులు అన్నమాట ఇవి. నిచ్చేనా ఈ విధంగా రాసుకోవాలి. నిచ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు నిచ్చే నా, అట్లా పోతుంది. ఇది ఒత్తులు, ఒత్తుల కాడ సేమ్ అక్షరాలు ఉంటే ఈ విధంగా మనము సేమ్ ఒత్తులు ఉంటే కనుక ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. నిచ్చేనా. ఇప్పుడు ఇదే మాదిరిగా నిప్పు రవ్వ ఎవరన్నా చెప్పొచ్చు, ఎవరన్నా రాస్తారు చూడండి, చూసుకోండి. నిప్పు రవ్వ, నిప్పు రవ్వ. నీ ఇక్కడ ప్ ప్లస్ నిప్పు, ప్ ప్లస్ ఉ నిప్పు ప్లస్ రా వా, రవ్ ప్లస్ వా ఆ. ఇప్పుడు రాయండి. ఎలా రాస్తారంటే చూడండి, ఇక్కడ పు ప్లస్ ఉ పు. ఇక్కడ పు అంటే ఇక్కడ చూడమ్మా ఉత్తమ్, ఇక్కడ ఇస్తారమ్మా కొండి. తెలుసా అమ్మా ఇది ఎవరికన్నా తెలీదా? కొంతమంది ఇలా కూడా రాస్తారమ్మా. పాతకాలంలో అలాగే రాశారు. ఇది పాతకాలమా ఇది కొత్త కాలమా మీరే చూసుకోండి. ఇక రెండు రాస్తే కరెక్టే, ఏం తప్పలేదు. కొంతమంది పైది రాస్తారు, కొంతమంది కిందది కూడా రాస్తారమ్మా. రెండిట్లో ఎలాగని రాసినా తప్పలేదు. అలాగే రవ్వ, వాకు వావద్దు. రవ్వ అవు ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు వా, వాకు వావత్తుని అవు ప్లస్ వా ఆ విధంగా వెళ్తుందమ్మా. అది నిప్పు రవ్వ. ఇంకొకటి వచ్చా, నిప్పు రవ్వ. అయిపోయింది కదమ్మా? చూడండి మాట్లాడండి కొంచెము. అయిపోయిందా? అయిపోయింది సార్. పచ్చిమిర్చి. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి. అలీషా, అలీషా రాస్తున్నావా? ఎత్తిపోయింది సార్ స్కీమ్ అంటావా? అలీషా సార్ రాస్తున్నా. వెరీ గుడ్. అర్థమవుతున్నాయా? ఈ వీడియో ఇస్తా, మళ్ళీ ఇస్తా, చూసుకొని రాయి, మళ్ళా నేర్చుకో. సరే సార్. ఓకే, కొంచెం కష్టంగా ఉంటది పాపము. పచ్చిమిర్చి కదమ్మా. ఇప్పుడు చూడండి, పా ఈజీమా. ఇక్కడ చి అన్నాడు కాబట్టి చా చ ప్లస్ ఈ, పచ్చి మిర్చి. మీ రీక్ మిర్, మిర్ ప్లస్ చి మిర్చి. చూడండి ఇప్పుడు ఎలా రాయాలి దీన్ని, కలిపి ఎలా రాయాలంటే ఫస్ట్ చకు ఈ అన్నాడు కాబట్టి ఇక్కడ చీ రాసి చీకు చావత్ ఇచ్చేస్తే సరిపోయా. పచ్చి మిర్చి, మిర్ రీ. ఇది చీకి ఈ గుడి ఉంది కాబట్టి ఆ గుడి అక్కడికి వెళ్ళిపోయి చావత్తుగా మిగిలిపోద్ది. దీన్ని పచ్చిమిర్చి అని అంటారు. అది పచ్చిమిర్చి. పేపర్ పెట్టు, పేపర్ ఆడది. ఓయ్ కొడు సూర్య మ్యూట్ పెట్టుకో.
ఏం కాదు అందరూ సార్. మ్యూట్ పెట్టుకోండి. మాణిక్యం రాయండి అమ్మా. మాణిక్యం, మాణిక్యం, మా చూడండి ఫస్ట్ ఈజీ. మా ని అన్నాడు. కొంతమంది చిన్న నీ రాస్తుంటారు, కొంతమంది అని రాస్తుంటారు. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అమ్మా? అని రాయాలి సార్. అని రాయాలి. సో ఇది అని. మాణిక్యం నాకు యావత్ వస్తుంది. ఎట్లా వస్తుంది సార్ అంటే క ప్లస్ యా. ఇది క ప్లస్ యా. మాణిక్య సున్నా ఉంది కాబట్టి ఇది మొత్తం కలిపితే క ప్లస్ యా ఇది ఈక్వల్ టు క్యా. మాణిక్యం. భాషా సినిమాలో రజనీకాంత్ పేరు అది. మాణిక్యం. మాణిక్ భాష. ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు లెక్క. రాశారా లేదమ్మో? అయిపోయింది సార్. ఇప్పుడు ఇంకొకటి. ఖర్చు పెట్టే. ఖర్చు పెట్టే. ఒక్క సెకండ్ అమ్మా. హలో అమ్మా, నమస్తే. ఏ సార్ హలో. ఆయన ఫోన్ కాల్ ఏదో వచ్చినట్టుందమ్మా. ఓకే. ఏ ఆ, సారీ మా. రైట్. ఒక్క నిమిషము. అమ్మా ఇప్పుడు ఏదో పదం చెప్తాను కదమ్మా నేను. ఖర్చు పెట్టే కదా. అవును సార్. మామూలుగా కా రాస్తారా, పెద్ద కా రాస్తారమ్మా దీనికి? పెద్ద కానే వస్తుందమ్మా. ఖర్చు అంటే ఎప్పుడైనా కానీ పెద్ద కా వస్తుందమ్మా. ఖర్చు పెట్టే. పే
టేకు టావత్తు. ఇది ఎట్లొచ్చినాయి? రూకు చావత్తు ఎలా వచ్చిందంటే కర్ ప్లస్ చూ, కర్ ప్లస్ చూ, ఖర్చు, పెట్టే పెట్టే, ట్ ప్లస్ ఏ పెట్టే, పెట్ ప్లస్ ఏ పెట్టే పెట్టే. సో ఇవి రెండు కలిస్తే ఖర్చు పెట్టే. ఇప్పుడు అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. అర్థమైంది సార్. అది ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఓకే రైట్. ఓకే సార్. సో ఇప్పటికి ఎన్నైనామో ఏమన్నా ఎవరన్నా కౌంట్ రాసినారా? కౌంట్ రాసినారా? 20, 10, 15? చాలా 4, 5, 6, 7, 30 సార్. 11, 30 13, 14, 16, 17, 18, 19, 20, 21, ఓకే 25, 26, 27. 28 అయినాయి సార్. 28 అయినాయా? రాద్దాంలే, ఇంకా కొన్ని రాద్దామండి. ఓకే సార్. రాద్దామండి. ఒక్క నిమిషం. విష్ణు శర్మ, విష్ణు శర్మ రాయండమ్మా. విష్ణు శర్మ. వి సింపుల్ గా వి, ఇది చిన్నది, ఇది షు ప్లస్ నా, ను ను, విష్ ప్లస్ ను, విష్ణు. షా మళ్ళీ చిన్నది, ర్మా ర్ ప్లస్ మా. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి ఎలా రాయాలి? లాజిక్. విష్ శ్రు విష్ణు, విష్ణు ఈ విధంగా రావాలి. షూ రాసి నావత్తు, అనావత్తు వస్తుందమ్మా. మళ్ళీ నావత్తు కాదమ్మా. ఇది రాస్తారా? ఇది రాస్తారమ్మా విష్ణు కాడ? ఇదే రాస్తాం సార్. అది విష్ణు శర్మ, షా రాకు మావత్తు, అట్లా. రుమ్ ప్లస్ మా ఈజ్ ఈక్వల్ టు రుమా. ఇంకోటి ఏంటంటే మీరు గమనించండి, ఇప్పటి నుంచి ఇవే మెయిన్ ఇంపార్టెంట్. ఈ వీటిని అర్థం చేసుకుని వీటిని కలిపేకి వస్తే చాలు. ఈ కిందటి ఏవైతే రాసుకుంటున్నామో అవి కలిపినీకి వస్తే చాలు. వస్తు అలవాటు అయిపోతుంది. అది అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇంకొకటి అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ. మామూలుగా ఆ ఒత్తు కాడ అమ్ము ప్లస్ మా, అమ్మ, అమ్ము ప్లస్ మా, అమ్మ ప్రే. ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి ప్రే. చూడండి, ప ప్లస్ రే, ప్రే, ప ప్లస్ రే, ప్రే మా. ఇప్పుడు ఈ రెండు ఒత్తులను ఎలా రాయాలి చూడండి. అమ్మ, మాకు మావత్తు, అమ్మ, మ్ ప్లస్ మా ఇజ్ ఈక్వల్ టు మా, మాకు మావత్తు, అమ్మ ప్రే. ఇలా రాయాలి. ప్రే, ప్రేమ, అమ్మ ప్రేమ. అది అమ్మ ప్రేమ. సార్ అర్థమైంది సార్. చాలా బాగా అర్థమైంది. ఓకే ఓకే. లక్ష్మీపుత్రుడు, లక్ష్మీపుత్రుడు. లక్ష్మీపుత్రుడు. ఇక్కడ లా క షు మ మూడు కలుస్తాయి. లక్ షు మీ, లక్ష్మి అన్నాడు కాబట్టి మీ, క షు మీ, ఇవన్నీ కలిపి ఒక దాంట్లోకి వస్తాయి. ఎట్లానే తర్వాత చూసుకుందాం. లక్ష్మి పుత్రుడు, పు. ఇక్కడ తు ప్లస్ రు, తు ప్లస్ రు, పుత్రుడు. ఇక్కడ రెండు ఒత్తులు ఉన్నాయి మనకి, కన్ఫ్యూజన్ చేసేవి ఇవి రెండు. ఇవి ఎట్లా రాయాలి ఇప్పుడు? ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కు అన్నాడు కాబట్టి లాస్ట్ది మీ ఉంది కాబట్టి కీగా మార్చాలి దీన్ని. తర్వాత షావత్తు మధ్యలో ఉంది కాబట్టి షావత్తు మావత్తు లాస్ట్ కి. ఇది లక్ష్మీ పుత్రుడు. తూ రాసి రావత్తు ఇవ్వాలి. లక్ష్మీపుత్రుడు. లాజిక్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తా. చూడండి, లక్ షు మీ, క్ షు మీ, 3 అక్షరాల పదం ఇది. 3 అక్షరాలు ఉన్నాయి. దీన్ని కలిపితే ఫస్ట్ కు, ఈ మీ అని ఉంది కదా, ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే కీ, షావత్తు మావత్తు అయిపోయా. లక్ష్మి పుత్రుడు, తుర్ ప్లస్ రు, తు ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు త్రు.
లక్ష్మీపుత్రుడు. నెక్స్ట్ సర్లే పో. ఉండమ్మా. నెక్స్ట్ వచ్చేసి రైలు పెట్టే రాష్ట్రం లేండి, అప్పుడే వద్దు. తూర్పు దిక్కు రాయండి. తూర్పు దిక్కు. తూర్పు దిక్కు. తూర్పు దిక్కు. ఇక్కడ చూడండి, కొంతమంది ఇలా రాస్తారు, తూర్పు డివైడ్ చేసేస్తారు ముందుగానే. తూర్పు దిక్కు ఇలా రాస్తారు, ఇలాగైనా రాయొచ్చు, కానీ తూర్పు ప్లస్ పు. తూర్పు దిక్కు దిక్కు ప్లస్ ఉ దిక్కు. ఇప్పుడు దీన్ని ఎలా కలపాలి అంటే ఫస్ట్ తూర్పు రూకు పావత్తు రుపు తూర్పు దిక్కు కు ఇట్లా. ఇది లెక్క పద్ధతి ప్రకారం రాయడం. తూర్పు దిక్కు. నెక్స్ట్ సద్గుణము. 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 మీరు రాయండి అమ్మా, మీరు రాయండి, మీరే మనసులో అనుకొని రాయండి, తర్వాత మాట్లాడుకుందాం. సద్ ద ప్లస్ గు సద్గు నా అణ సద్గుణము. ఇవన్నీ ఈజీనే. ఇక్కడ రావాల్సింది ఒత్తు దో. సద్గుణము ఈ గులో దూకు మార్చుకొని గావత్తుగా మార్చేసుకోవాలి. సద్గుణము ఇది లెక్క. సద్గుణము. అక్షరమాల. అక్షర అక్షర బాగినండి. అక్ ప్లస్ ష అక్షర మాల. మాల అక్షరమాల. అలా వస్తుందా లా వస్తుందమ్మా? లానే వస్తుంది సార్. చిన్నలానా పెద్దలానా చూసుకోండి. చిన్నలాగే వస్తుంది సార్. చిన్న లానే వస్తుంది. ఓకే. అక్ ప్లస్ షా అన్నాడు కాబట్టి కాకు షావత్తు రాస్తే అయిపోయి. అక్షరమాల. పరిమాల. పరిమాల. పా అన్ని చిన్నవేవి. రి మా. ఇప్పుడు లా అది రాయాలన్నా ఇది రాయాలమ్మా? సెకండ్ సార్. ఇదా ఇదా పెద్దదా చిన్నదా? పెద్దది పెద్దది. పెద్దది రాయాలి. ఇది రాంగ్. దిగ్విజయము. బాగినండి. దిగ్విజయము. 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 ఇక్కడ ది గ్ ప్లస్ వి దిగ్వి జ య ము
దిగ్విజయము. ఇప్పుడు చూడండి, దిగ్వి, ఈ విని గీలోకి వేసుకోవాలి, తర్వాత వావత్తు పెట్టేయాలి, అది దిగ్విజయము. ఎన్నైనా 35 అయింది సార్ 35 సార్. 35. ఇంకొక 5 చెప్పుకుందాంలేమ్మా, చాలు. కిష్కింద కాండ, కిష్కింద కాండ, కిష్కింద కాండ. కి పలికేటప్పుడేమో ఉష్ ప్లస్ కి, కిష్కి, సున్నా కాడ సున్నా, కిష్కిన్ ద కాన్ డ, కిష్కింద కాండ. ఇక్కడ ఒత్తు వచ్చింది ఒకటే కాబట్టి షికి కి అంటే షీ చేసి కావతీయాలి, కిష్కింద కాండ. ఓకే, కిష్కింద కాండ. వజ్రము, వజ్రము, వజ్రము. బాగా చూడండి, వా ఇక్కడ జ ప్లస్ రా, వజ్ రా, వజ్ర, వజ్ర అంటే జాకు రావద్దు, జాకు రావద్దు. వజ్రము, వజ్రము. రాసాం. వజ్రము, డైమండ్. వజ్రము అంటే డైమండ్, వజ్రము. తర్వాత పర్వతము, పర్వతము. బాగినండి, విని రాయచ్చం అన్ని. పర్ పర్ ప్లస్ వా, పర్వ తము, తము రాసేటప్పుడు రాకు వావత్తు, పర్వతము, పర్వతము. పర్వతము. అగ్నిపుత్రుడు, అగ్నిపుత్రుడు, అగ్నిపుత్రుడు. ఆ గ అగ్ని, అగ్ని, పుత్రుడు, పు తు ప్లస్ రు, త్రుడు. రెండు ఒత్తులు వచ్చినాయి కాబట్టి సింపుల్ గా ఎలా రాయాలి, గీ రాసి నా ఒత్తియాలి. గ ప్లస్ ని ఈజ్ ఈక్వల్ టు గ్ని, అగ్ని పుత్రుడు. తూ రాసి రావత్తీయాలి, అగ్నిపుత్రుడు. లాస్ట్ ఇంకొకటి అమ్మా 40కి. అవును సార్. గంధర్వ కన్య, గంధర్వ కన్య, గంధర్వ కన్య. చూడండి, గా సున్నా, గన్ ధర్వ, ధర్వ అన్నాడు కాబట్టి ధా రాసి, ఇంతవరకు ఏం ప్రాబ్లం లేదు. గంధర్వ ర్ ప్లస్ వా, గంధర్వ ఇక్కడ వచ్చింది ఒత్తు. గంధర్వ కన్యా, కా కన్ ప్లస్ యా, కన్యా. ఇప్పుడు దీన్ని రెండు ఒత్తులు ఉన్నాయి కాబట్టి గంధర్వ కన్యా, ఇది లెక్కాచారం. గంధర్వ కన్యా. ఇక్కడ పెద్ద ధా వస్తుందమ్మా, మళ్ళీ చిన్న ధా రాశారు. చూసుకోండి అమ్మా అందరూ. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి అమ్మా, లాజిక్స్ ఏమన్నా అర్థమైనాయా? కొంచెమన్నా కొంచెము మ్యాజిక్స్ లాజిక్స్ ఏమో తిట్రి, ఎవరో తిట్రి, తిట్టడం ఏంటి సార్? తిట్రి, ఎవరో తిట్రి. బాగా ఎత్తి పోసావు నువ్వు పొద్దున్నే.
అదేం లేదు సార్, ఇది రూట్ సార్, అలా వెళ్ళే కొద్ది ఇంకా చాలా సార్ అద్భుతంగా అయిపోయిందా ఉంది. సార్ అయిపోయిందన్నా, ఏం వెళ్ళిపోవాలనా, వంట చేయాలనా కలిసా? సరే పోండి. తింటున్నా సార్ సరే ఈ వీడియో ఇస్తాను, తర్వాత చూసుకోండి అందరూ, ఓకేనా? ఓకే సార్, ఆ, చాలా బాగా చెప్పారు సార్. వెళ్ళిపోవచ్చా సార్ ఏమ్మా వెళ్ళిపోవచ్చా వెళ్ళిపోవచ్చమ్మా. మా అమ్మ పెళ్ళైన వాళ్ళందరూ ఈడే ఉండరు, మా అక్క ఏం పెట్టిందో మాలిష పరిగెత్తుతుంది. ఆ? ఇంట్లో సంసారం పెట్టింది పాపం. సరే కానీ ఏమ్మా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, నాకైతే లేదు. సార్ చెప్పనా? పంపించాలా అది టెస్ట్ రాసినది యాదొద్దు పోమ్మా, నేను తర్వాత వీడియో